దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మీ పట్ల జరిగించును గాక. దేవుడు ఈరోజు నాకు ఇస్తున్న వాక్యం యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం బోధిస్తున్న నేను పరిశుద్ధాత్మ దేవుని చేత ఒక వార్త నేను చెప్పించుకున్నాను. ఈ మధ్యకాలంలో తెల్లవారుజామున 3 గంటల వేళ, అమ్మా నువ్వు నైజీరియా కోసం ప్రార్థన చేయాలి అని చెప్పారు. నాకు నైజీరియా కోసం ప్రార్థన చేయాలని నాకు చెప్పారు. ఇక్కడైతే పరిశుద్ధాత్మ అంట దేనిని బోధించాలి, దేనికోసం ప్రార్థించాలి, దేనిని మనం చెయ్యాలో బయలుపరుస్తాడంట. ఈ సత్యస్వరూపి యొక్క ఆత్మ నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడంట. మరి సర్వసత్యంలోనికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ నీకు తోడై ఉండాలంటే ముందు నువ్వు ప్రార్థన చేయాలి, నిజమే మాట్లాడాలి, అబద్ధాలు ఉండకూడదు. నీ జీవితంలో ఎప్పుడు దేవునికి దగ్గరగా బ్రతకాలి. అయ్యా అంటే పిలిస్తే పలుకుతాడు ఆయన. నీ సమీపంగా ఉన్నప్పుడు, నీకు ఆయన చూస్తూ ఉన్నప్పుడు పాపాలు చేయొచ్చా? టీవీలో సీరియల్స్ చూస్తున్నారా? టీవీలో ఎన్ని వ్యర్థమైనవి చూస్తా, టైం అంతా వేస్ట్ చేస్తా, నీ కుటుంబం పతనం అయిపోతూ ఉంటే ప్రార్థన చేసుకోకుండా లోకపు విషయాల వైపు పరిగెత్తుతా, లోకంలో ముచ్చట్లు చెప్పుకుంటా, ఆ ఇంటి సంగతులు ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి చెప్పుకుంటా, ఫ్రీ టాక్ టైం వచ్చిందని ఫోన్లో పదే మాట్లాడతా, అదే కాక వ్యర్థమైనవి చూస్తా, ఇంకా వేరే అట్రాక్షన్స్కి గురైపోతా, టైం అంతా వేస్ట్ చేస్తున్నాను కదా. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చూస్తలేదా నేను? నీ నడకను చూస్తున్నాడు. 139వ కీర్తనలు అంటాడు కదా, నీ నడకను, నీ పడకను, నీ తలంపులను నేను ఎరిగిన వాడిని అంటున్నాడు. మరి మన నడక, మన పడక, మన తలంపులన్నీ ఆయన చూస్తున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం బిడ్డలారా? మనం ఎలా ఉన్నాం? దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటున్నామా? అసలు దేవుడు అంటే భయం ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? దేవునికి అంగీకారంగా ఉండాలిగా. దేవుడు ఏముంటున్నాడో తెలుసా? సర్వసత్యములోనికి నడిపిస్తా ఉంటున్నాడు. సర్వసత్యంలోకి నువ్వు వెళ్ళాలి అంటే సర్వసత్యంలోకి వెళ్ళే ముందు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చెప్తున్నారో అది వినాలి, అది బోధించాలి, దానికోసం ప్రార్థన చేయాలి. అప్పుడు నేను దేవుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, నిన్ను ఆకర్షిస్తాడు. దేవుడు నీ దగ్గరికి వచ్చి అనేకులు నీ దగ్గరికి నడిపించి, నువ్వు ఒకవేళ దైవజనురాలు అయితే ఖచ్చితంగా ఆత్మను పొందుకొని ఆత్మచేత నడిపించబడుతూ అనేక నశించిపోతున్న ఆత్మను దేవుని వైపు తిప్పగలుగుతాం. అదే కాక విశ్వాసులు అయితే అనేక ఆత్మలను ప్రభు కోసం సిద్ధపరుస్తాం. మరి దేవుడు రాజ్య వ్యాప్తి కోసమే మనం అందరం ఉంది. అని ప్రయాస ఎవరి కోసం? దేవుని రాజ్యం కోసం. కాబట్టి మీరంతా సిద్ధపడి దేవుని రాజ్యవ్యాప్తి కోసం కష్టపడవలసిందిగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డదని ఈ మాట చెబుతూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.